భారతీయ సనాతన ధర్మం గురించి, వాటి యొక్క విశిష్టత గురించి కొంచెం మీ మాటల్లో వివరించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వివిధ రకమైన భాషలు అన్నిటిలో కూడా మనం ఏ విధంగా చూసుకున్నా కూడా సైన్స్ విధంగా చూసుకోండి, సోషల్ అనే విధంగా చూసుకోండి, పరిశోధన రూపంగా చూసుకోండి, ఈ భారత ధర్మం అనే మూలాలు అన్ని చోట్ల మనకు కనబడుతూనే ఉంటాయి. అందుకనే ఇది విశ్వగురు స్థానాన్ని ఆక్రమించింది. సనాతనం అంటే ఆది కాలం నుంచి ఉన్నదని, ఇది ఎప్పుడూ సనూతనమే. ఎన్ని రకాల యుగాలు మారి ఎంత వైజ్ఞానికంగా విజ్ఞానంగా పెరిగినా కూడా ఈ సనాతనము సనూతనము రెండు కూడా ఈ ధర్మము అనే భాష్యం మనకి ఎదురవుతున్న అనేక విషయాల ద్వారా మనకు తెలియవస్తుంది. ఈ ధర్మము వ్యక్తి వికాసాన్ని, గృహధర్మాన్ని మరియు దేశ ధర్మాన్ని చెప్తూ వచ్చింది. మిగతా దేశాలలో కొన్ని విధానాలతో ప్రకటించుకుంటూ ఉండి అవే గొప్పగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మూల విషయాలకు వస్తే చక్కటి సాంప్రదాయము, సంస్కృతి, ఆచార వ్యవహారాలు మూఢత్వానికి అవకాశం లేకుండా దాన్ని సనాతనం అంటారు. మధ్యలో కొంతమంది ఏమైనా కొన్ని రకాల ఎంత పోకడలు జొప్పిస్తే అది వారి తప్పు, కానీ నా సనాతన ధర్మం తప్పు కాదు. ఎందుకంటే నా సిద్ధాంతం ఎప్పుడు పరిపూర్ణంగానే పరిపుష్టిగానే ఉన్నది. మధ్యలో వచ్చే ఎడుటాకు లాంటి కొన్ని విషయాలు వస్తాయి, వాటి గురించి మేము పట్టించుకోం. వాటిని పట్టుకునే అవతల మతాల వారు, ధర్మాల వారు ఇది అనేది భూతద్దం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా మూల ధర్మంలో ఎక్కడ అస్పృశ్యత లేదు, అంటరానితనం లేదు, కుల ప్రస్థానం లేదు, ధర్మ ప్రస్తావన మాత్రం ఉన్నది. ధర్మాన్ని ఆశ్రయించు అంటే గురువుని ఆశ్రయించు, ఆ ప్రకృతిపరమైన దైవత్వానికి ఎదుగు అని చెప్పి సనాతన ధర్మం నొక్కి వక్కానిచ్చింది, అది బోధించింది. అందుకనే ఇది ఎప్పుడు సనూతనమే అని చెప్పడం గల కారణం. ప్రతి ఒక్కరం ఇప్పుడున్న మానవులము హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎలా ముందుకెళ్ళాలంటారు? హిందూ అంటే హింసకు దూరంగా ఉండువాడు హిందువు అని ఒక అర్థం. అసలు ధర్మం అంటే ఏమిటి? బిందువు కలిస్తే సింధువుగా మారుతుంది. మనకి అణువులు పరమాణు యొక్క విధానం మనకు తెలుసు కదా. అలాగే బిందువు కలిసి సింధువుగా మారుతుంది. ఒక మనిషి చేస్తే దాన్ని ఆలోచన అన్నారు, దాన్ని 10 మందికి పంచితే దాన్ని సంస్కృతి అన్నారు. ఈ పరంపరగా తీసుకెళ్లే సంస్కృతిని కాపాడేదాన్ని యొక్క శిస్తినే ధర్మము అన్నారు. అది వ్యక్తి ధర్మము, గృహధర్మము, దేశధర్మము, విశ్వధర్మము, కాలధర్మం, ప్రపంచ ధర్మం. ఆ ధర్మం మారుతూనే ఉంటుంది, కానీ సత్యం మారదు. కానీ హిందూ ధర్మం అనే దాన్ని ఆశ్రయించి సత్యాన్వేషణ చేసుకోవటమే అసలైన ధర్మం అని చెప్పేసి హిందూ ధర్మం బోధిస్తూ ఉంది. కావున ఈ దేశంలో అన్ని మతస్థులు చక్కగా సోదర భావంతో ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నారు. ఆ మతస్థులు కూడా వారి దేశాల్లో అణచివేతకు గురవుతున్నారు, హింసించబడుతున్నారు, మరణించబడుతున్నారు. కానీ ఈ దేశంలో సోదర భావంతో ఉన్నారు. ఎందుకంటే కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా అణువును కూడా భగవంతుడు చేసే స్థితి మనది. చెట్టులోను, పుట్టలోను, నేలలోను, లింగిలోను, ఆకాశం, నక్షత్రాలను, సూర్యచంద్రులను, పర్వతాలలో కూడా మనం దేవుని చూస్తాం. అడవుల్లో పట్టుకునే తొండలు పట్టుకు తినే కొన్ని జాతులు ఎక్కడ? ప్రకృతిని పూజించే సనాతనమైన నా జాతి ఎక్కడ? కావున ఈ హిందూ ధర్మం అనేది విశ్వశాంతి కోరుకునే ధర్మం కాబట్టి ఈ ధర్మం నిలబడితే ప్రపంచమంతా కూడా శాంతితో ఉంటుంది. అందుకని ఈ రోజున జరుగుతున్న కొన్ని దేశాలకి యుద్ధాలు జరుగుతున్నా కూడా వారు కూడా భారతదేశాన్ని, భారత సార్వభౌమాధికారం యొక్క వ్యవస్థని కూడా సలహా సూచనలు అడిగే స్థాయిలో వాళ్ళ భారతదేశం ఉందంటే 2014 జరిగిన అపురూపమైన అనిరచన మార్పు అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణతో ప్రారంభమవుతుంది. కావున మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమినే రథసప్తమిగా మనం భావిస్తాం. అంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడిగా మనం చెప్పుకుంటుంటాం. సూర్యనారాయణలో దివ్యమైన శక్తులు అవి ఉష, ఛాయ, పద్మిని అనే పేర్లు చెప్పుకున్నా కూడా 12 స్థితులు అక్కడి నుంచి వ్యక్తమైనవి కాబట్టి ఆయనకి 12 నామాలతో ఆయన పూజించుకుంటూ ఉంటాం. ఈ రథసప్తమి ప్రకృతి అంతా కొన్ని ధాతువులతో నిండి ఉంటుంది కాబట్టి ఈ రథసప్తమి రోజున సూర్యారాధన, సూర్య నమస్కారాలు మరియు ఆదిత్య హృదయం చదువుకోవడం లాంటివి మరియు జిల్లేడాకులు లాంటి వాటితో స్నానం చేయటము ఇవన్నీ కూడా విశేషమైన అర్థాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పేసి భారత ఋషులు మనకి ఇచ్చిన గొప్ప మార్గం. ఈ రథసప్తమితో పండుగల నుంచి ప్రారంభమవుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ రథసప్తమి అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి
కోరుకుంటూ, కాశ్మీర్లో మార్తాండ దేవాలయం ఉండేది, దాని ముష్కరులు అప్పుడే దాన్ని విధ్వంసం చేశారు. అలాగే కోనార్క్ సూర్య దేవాలయం మనకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో హర్షవెల్లి అనే పేరుతో పూర్వనామం, ఇప్పుడు అరసవెల్లి అనే పేరుతో సూర్య దేవాలయం ఉందండి. ఆ దేవాలయం ద్వారా విశేషంగా సూర్య ఆరాధన మనకి ఆదిశంకరాచార్య వాళ్ళు షణ్మతపీఠ స్థాపన చేశారు. దాంట్లో సూర్య విగ్రహ స్థాపన అనేది కూడా ఉంది. గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఈ సౌర ఆరాధన విశేషంగా ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. కావున యావత్ మంది ప్రజలు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సూర్య నమస్కారం చేసిన అవకాశం ఉంది. అయితే మనం భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనకి పగలు రాత్రి ఇంచుమించు సరిసమానంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనకు సూర్యుడు ఉంటాడు. కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేశాల్లో సూర్యుడు 1-2 గంటలు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు సూర్యనారాయణ మనం ఎక్కడ పుట్టించాడు? భగవంతుడు పుట్టి నడయాడిన ప్రాంతంలో ఈ దేశంలో పుట్టడం ఎంతో ఆనందదాయకం, సౌభాగ్యదాయకం, శుభం. మీరు ఒక బృహత్తర కార్యం తలపెట్టారని తెలిసింది. కొన్ని లక్షల మంది భక్తులు అందులో పాల్గొనడం జరగబోతుంది. దాని గురించి క్లుప్తంగా కొంచెం. మనకి ఈ ధర్మంలో చెప్పింది ప్రప్రథమ స్థానము గురుస్థానం. అది మాతృస్వరూపులైన నా తల్లి స్థానం. అటువంటి మాతృమూర్తిని సమీకరిస్తూ గత 5 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి, భాగ్యనగర్ 150 డివిజన్ల నుంచి కూడా మన అమ్మకు మనసార అంటూ ఒడిబియ్య కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఎందుచేతనంటే ఒక పెద్ద పట్టణం ప్రాంతం ఉంది, అక్కడ ప్రముఖ దేవాలయం ఉంటుంది, అక్కడ వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు వెళ్తున్నారు. ఒక సామాన్య భక్తులు అక్కడ ఉన్న గ్రామ దేవతకి వెళ్ళిపోయి సరిపెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరస్పరము సహకరించుకోవాలి, కులం అనేది లేదు, ఉన్నది గుణం మాత్రమే అని అది ఆచరణ రూపంలో పొందుపరచడానికి ఇక్కడున్న మాతృమూర్తులందరూ కూడా అక్కడున్న అమ్మవారికి గ్రామకు సారి ఇచ్చే కార్యక్రమం చేస్తూ అందరూ కలిసిమెలిసి భోజనం చేస్తూ అక్కడ కీర్తన పాడుకుంటూ భజన చేస్తూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగే విధానమే మన అమ్మకు మనసారా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ భాగ్యనగర్ చుట్టుపక్కల 12,000 మంది స్త్రీమూర్తులు ఉన్నారు. వారందరూ కలిసి మనదీపం అన్న కార్యక్రమం చేస్తున్నాం. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా తీసుకువెళ్ళాలని ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 3:15 మన భాగ్యనగర్లో సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో 1,00,000 మంది మహిళా మూర్తులతో 50,000 మంది పురుషులతో కలిసి 151,000 మందితో అద్భుతమైన వనితా శంకారామ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ ఈ వేదిక ద్వారా మనదీపవనన, శివశాస్త్ర పారాయణం, భగవద్గీత 40 శ్లోకాలు మరియు హనుమాన్ చాలీసా కార్యక్రమం ముగుస్తుంది. కావున యావత్ మంది, కోట్ల మంది ఉన్న భాగ్యనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ కూడా విశేషమైన ఈ కార్యక్రమానికి రండి. ఆ వేదిక మీద అన్ని సాంప్రదాయాలు కూడిన 100 మంది పీఠాధిపతులు ఆశీర్వదిస్తున్నారు. వారందరూ దర్శన భాగ్యాన్ని కూడా మనం పొందవచ్చు. అందరూ కూడా రావాల్సిన శుభ ఆహ్వానం పలుకుతున్నాం. శుభం భూయాత్.